మన ఊరికి మన హెల్త్ సెంటరు దానికి కూడా హెల్త్ హాస్పిటల్ మినీ హాస్పిటల్ కూడా కట్టడానికి కూడా దానికి ఇచ్చేసిండు. లోడ సంఘానికి ఇచ్చిండు, ముదిరాజులకు ఇచ్చిండు, అందరికి ఇచ్చేసిండు. ఏం చేయాలని అన్నారు, అన్నీ చేస్తాను కానీ ఆయన పేరు మీద చేతలేదని చెప్తారు. మీరు కానీ మేము అనేది ఏంటంటే కమిటీ వాళ్ళకు డబ్బులు ఇస్తుండు, ఇండ్లు ఇస్తాను. ఇందిరా మిల్లు 40 ఇచ్చిండు. మహిళలకు లోన్లు కానీ, మహిళా సంఘం బిల్డింగ్ కానీ, హెల్త్ సెంటరు కమిటీ దానికి కూడా ఇచ్చిండు, 20 lakhs ఇచ్చిండు. ఇవన్నీ ఇస్తా అంటే కూడా ఏమి అంటే 2.5 సంవత్సరం వల్ల ఇక్కడికి 1 కోటి రూపాయలు ఇచ్చిండు. చిన్నపిల్లలకు 1 కోటి రూపాయలు ఇచ్చిండు. మళ్ళీ 1 కోటి రూపాయలు ఇచ్చిండు. మళ్ళీ సీసీ రోడ్ ఎస్సీ కాలనీ నుంచి మెయిన్ మన గ్రామ పంచాయతీ సబ్స్టేషన్ దాకా రోడ్ ఇస్తానన్నారు. ఇవన్నీ ఇస్తానన్నారు. ఇంకా ఏమి ఇస్తారు, మీరు ఏం తెస్తారు, కాంగ్రెస్ పార్టీలో ఏం తెస్తారు, కరీంశ్వర గారు ఏమి ఇస్తానని చెప్పి ప్రశ్నిస్తారు. మొత్తం బదనాన్ని చేస్తారు మమ్మల్ని. ఇందిరా మిల్లు ఇవ్వకుంటే 40 ఇళ్ళు కట్టారా చిన్నపిల్లలు కదా? ఎవరు పేదోళ్ళకి ఇచ్చినామా లేదా గవర్నమెంట్ ఎంప్లాయీలకు 10 ఎకరాల భూస్వాములకు ఏమైనా ఇచ్చినా ఏమన్నా? ఎవరికి ఇచ్చినా చెప్పండి. ప్రెస్ మీట్ పెట్టడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్నగాక మొన్న కొందరు వ్యక్తులు అంటే చిన్నపిండెలో మొన్న 6 నెలల క్రితం గెలిచినటువంటి పాలకవర్గం 6 నెలల క్రితం నుండి ఇప్పటి వరకు మేము కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. దాన్ని మీ ఊరందరూ చూసి ఆనందించండి. మాలాంటి అభివృద్ధి ఎవరు చేయలేదు. ఇప్పటి వరకు చిన్నపిండెల విలేజ్ 60 ఏళ్ళు 70 ఏళ్ళ చరిత్ర గల విలేజ్ గ్రామ పంచాయతీ ఏర్పడిన కాంచి ఇప్పటి వరకు ఎవరు అభివృద్ధి చేయలేదు, నేను మాత్రమే చేసినట్టుగా మొన్న కచ్చేరికాడ ఆయన ఒక సభ పెట్టి వారి వార్డు మెంబర్లు ఇతరత్ర కుల పెద్ద మనుషులను పిలిపించి షోప్ టాప్ చేసి కొన్ని విషయాలు తెలియని వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు మాత్రమే అభివృద్ధి చేసినట్టుగా చిత్రీకరించుకోవడం జరిగింది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఇప్పటి వరకు చిన్నపెండ్యాలు గ్రామంలో సర్పంచ్లు ఎవరు గెలవలేదా? నీకంటే ముందున్న సర్పంచ్లు ఎవరు పదవులు అనుభవించలేదా? వాస్తవానికి చెప్పాలంటే సర్పంచ్ నువ్వు కాదు కదా, మీ అక్కగారు కదా. నువ్వు ప్రచారంలో ఏం సంబోధించినావు? అవతలి వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఇంత 3 పెద్ద మనుషులు ఉంటారు, 3 పెత్తనం వెళ్తారు, నేను మాత్రమే నీతిమంతుడిని, నేను ప్రజాభివృద్ధి కోసం మాత్రమే వస్తున్నా, నాకు ఈర్ష్యలు లేవు, కపటం లేదు, నాలాంటి మంచి వ్యక్తి ముఖానికి సున్నం కొట్టుకొని వచ్చి అందరి కాళ్ళేలు మొక్కి కల్లిబొల్లు మాటలు చెప్పి ఇవాళ మాయ మాటలు చెప్పి శ్రీహర్ సార్ దగ్గర పోయి కాళ్ళు మొక్కి, సార్ మీరు లేకపోతే నా బతుకు లేదు, మీరు నా గురువు పూజ్యులు, నా కుటుంబం అంతా మీ వల్లనే పెద్దగా అయింది, మీరు ఎంతో కొంత కనుకరించాలి జర దయచేసి అని చెప్పి ఆడ కాళ్ళేలు మొక్కొచ్చి ఇక్కడున్న ప్రజలందరికీ ఏం అభ్యపెట్టినావు? వార్డు మెంబర్లు, నీ దాంట్లో గెలిచిన వార్డు మెంబర్లు కూడా మా కాంగ్రెస్ పార్టీ వల్ల నువ్వు చేర్చుకునేటప్పుడు కూడా మేము అబద్ధం చెప్పినావు. కడియం శ్రీహర్ సారు నన్ను ఆల్రెడీ ఆహ్వానించిండు, పార్టీలకు రమ్మన్నాడు, నేనే పోతలేను, ఒకవేళ గెలిస్తే రమ్మంటే అప్పుడు పోతా. ఏం చేసినా కడియం శ్రీహర్ సార్ నాకు మాత్రమే దగ్గర, ఊరోళ్ళు ఇవ్వాలైనా నాకన్నా జూనియరే, వెంకటయ్య తర్వాత నా అంత పెద్ద అటైనా ఇవ్వలేరు, కాబట్టి అభివృద్ధి నాతోనే జరుగుతుందని చెప్పి మాయమాటలు చెప్పేసరికి జనం కొందరు అయమయంలో పడ్డారు. వాస్తవానికి నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి శ్రీహర్ సార్ బయటికి పోగానే నీ బావ బీజేపీ పోతే బీజేపీ పోయినావు, తర్వాత బీజేపీ నుండి అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పోతే బీఆర్ఎస్ పోయినావు. కాంగ్రెస్ పార్టీతో జత కట్టుకొని అభివృద్ధి కోసం పనిచేస్తున్న కడియం శ్రీహర్ గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు కదా. నువ్వు కడియం శ్రీహర్ తోటి మాట్లాడాలంటే కడియం కాంగ్రెస్ పార్టీ అని ఉండాలి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అని ఉండాలి, లేకపోతే బీజేపీ పార్టీ అని. వాస్తవానికి నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేసినోడికి మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎక్కడిది? ఒకటి ఏం అభివృద్ధి జరగాలన్నా చిన్నపిల్లల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్లనే అవుతుంది, కడియం శ్రీహరి వల్లనే అవుతుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, గతంలో శ్రీహరి సారు ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు కూడా చిన్నపిల్లల ప్రజలందరూ యావత్తు పోయి సార్ మా ఊరుకు అభివృద్ధి నోచుకుంటలేదు, అప్పుడున్న ఎమ్మెల్యే రాజయ్య చిన్నపిల్లలు పట్టించుకుంటలేడు అని చెప్పినప్పుడు సారు వెంటనే స్పందించి ఆపత్కాల నిధుల నుండి కలెక్టర్ ద్వారా 9 నుండి 11 లక్షలు మట్టి కట్ట మల్లంకుంట్ల శంకుస్థాపన చేపించి తద్వారా నీళ్లు మల్లంకుంట్లకు ప్రవేశించేటట్టు చేసిన తర్వాత గార్లకుంటకు నీళ్ళు వస్తాయి. ఇది చిన్నపెండ్యాల అందరి చిరకాల వాంఛాది. అది నెరవేర్చిన తర్వాత ఓకే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, రేపు పొద్దున మళ్ళీ దీనికి మనం పర్మనెంట్గా సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి తాను అయినే కేసీఆర్ దగ్గర నుండి నిధులు కాదు, ఆయనకున్న పరిచయాల రీత్యా ఇతరత్ర మంత్రుల దగ్గరికి పోయి స్పెషల్ కోటా కింద నిధులు తెచ్చి 2 కోట్ల నిధులు తెచ్చి మల్లంకుంట్లకు నీళ్లు తెచ్చి ఇవాళ గార్లకుంట నీళ్లకు వచ్చినాయి. అది వాస్తవం కాదా?
ఊరందరికీ ప్రజలందరికీ కనబడతలేదా? నిన్నగాక మొన్న ఎంపీ గారు కడియం కావ్య గారు గెలిచిన తర్వాత చిన్నపెండల గ్రామానికి సెంట్రల్ లైటింగ్ సమస్య ఉన్నదని చెప్పేసి ఆమె కూడా రిప్రజెంటేషన్ నితిన్ గడ్కరీ గారికి ఇచ్చిన తర్వాత ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి త్వరితగతిన ఆయన సెంట్రల్ లైటింగ్ వచ్చింది. మాకు ఆమె చేతుల మీద మాకు ప్రారంభోత్సవం జరిగింది. ఇదంతా విలేజ్ అందరికి కనబడతలేదా? ఇంతకంటే ప్రధానమైన సమస్యలు ఇంకేమున్నాయి తీర్చలేని? ఒకటి, సార్ హామీ ఇచ్చిండు, మాకు ఏమి ఇచ్చిండు, చిన్నపెండలు నా కన్న తల్లి లాంటిది, మీ ఊరుకు నేను ఎంత చేయాలన్నా అది తక్కువనే, నాకు రాజకీయ భిక్ష పెట్టింది. వెంకటయ్య అటువంటి వ్యక్తి నాకు చాలా సన్నిహితుడు. దాని తర్వాత ఇతరత్ర వాళ్ళు కూడా నాకు చాలామంది ఎంతోమంది పనిచేసిరని ఆయన మాట ఇచ్చిండు. మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఒక్క కుల సంఘానికి ఏ కుల సంఘానికి పైసలు ఇవ్వలేదో వాళ్ళనే నేను అడుగుతాను. ఇలా రెడ్డి కులస్తులు ఉంటే రెడ్డి కుల సంఘానికి కమిటీలు ఇవ్వలేదా? సుమారు 20 లక్షల రూపాయల కమిటీలు ఇచ్చిండు. ఇప్పుడు మేము కూర్చొని మాట్లాడుతున్న ఈ గౌడ కులస్తులకు సంబంధించిన కమిటీలకు 10 లక్షల నిధులు మంజూరు చేసిండ్రు. గతంలో ఎల్లమ్మ గుడికి సంబంధించి టీడీపీ హయాంలో ఆయన ఉన్నప్పుడు మాత్రమే శంకుస్థాపన జరిగింది. గౌరవ ఈ సీఎం గారు, మాజీ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన శంకుస్థాపన చేసిపోయాడు. అంటే ఇవన్నీ మనం మర్చిపోదామా? ఒకటి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే జాతి కాంగ్రెస్ పార్టీలో కానీ ఇక్కడున్న కూర్చున్న వాళ్ళకి ఎవరు లేదు. ఇలా కేవలం మీరు మాట్లాడే ప్రతి ఒక్కరు కడియం సిఆర్ దగ్గర ప్రతి ఒక్కరు పదవులు అనుభవించి పైసలు డబ్బులు అన్ని తీర్లు అనుభవించి ఆయనను విమర్శ చేసుకుంటడమే కాకుండా చిన్నపెండెల గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడి మీద బురద చల్లి మేము మాత్రం చేద్దాం అవతల వాళ్ళకి చేత కదా అన్నట్టు మాట్లాడితే మీకంటే వెల్లెజియేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. గ్రాడ్యుయేట్ చరిత్ర వాళ్ళకి లేదని అంటే చిన్న పెండెల చరిత్ర అంటేనే పెండెల రాఘవరావు వాళ్ళది. ఈ ఊరికే పెండెల రాఘవరావు అనే వాళ్ళ పేరు వచ్చింది. అయిన తర్వాతనే కదా ఇతరత్ర వాళ్ళందరూ బాగుపడ్డది. నీకంటే ముందు బొడ్డు సమ్మయ్య అన్నటువంటి వ్యక్తి సర్పంచ్ చేసిండు, లింగారెడ్డి సర్పంచ్ చేసిండు. లింగారెడ్డి అభివృద్ధి చేయలేదు చిన్నపెండ్యాల? లింగారెడ్డి ఆయన తన శైలిలో అభివృద్ధి చేయలేదు చిన్నపెండ్యాలకు? పెద్ద మొత్తంలో సిసి రోడ్డు లింగారెడ్డి చేసిండు. ఎక్కడ కూడా ఇబ్బందులు రాలే, భూ సమస్యలు రాలే. సమ్మయ్య సర్పంచ్ గెలిచినప్పుడు మా ఎస్సీ కాలనీకి ఉద్యోగం నేనే చెప్తానా, మాకు బురదలు మొత్తం కాలు మోకాళ్ళ దాకా బురదలలో నడిచిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు పేరాల రాజకుమార్ తర్వాత చిన్నపెండ్యాలు 2006లో గెలిచిన సర్పంచ్ మొత్తం అధోగతి పాలు చేసి అభివృద్ధిని వదిలేసిండు. 2006లో గెలిచిన సర్పంచ్ గురించి బిందెలు పట్టుకొని నీళ్ళు పట్టుకొని పోతే మేము రావాలా మీరు చేపట్టి అన్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ యాదికి పోలే అనుకుంటారు. ప్రతి ఒక్క విలేజర్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటాడు. దాని తర్వాత చిన్నపెండ్యాల నీటి సమస్యను దూరం చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే తాళ్ళపల్లి సమ్మయ్య గారు తన శైలిలో ఊరు మొత్తంలో 70-60 పోళ్ళు ఉన్న పోళ్ళను, కరెంటు పోళ్ళను దగ్గర 250-300 పోళ్ళు వేసుకుంటూ ట్రాన్స్ఫార్మర్లు వేసుకుంటూ లైట్లు పెట్టించి సీసీ రోడ్లు వేసి మొరం పోపించి బోర్లు వేసి అప్పుడున్న కరువు కటకలలో కరెంటు సమస్యలు ఉన్నా కూడా అక్కడ వాగులలో మోటార్లు వేసి ఇటు కొచ్చిరి వాగు మొక్కన మోటార్లు వేసి ఊరుకు నీళ్ళ సమస్య లేకుండా చేసిండు. వాస్తవం కాదా ఇవి అభివృద్ధి కాదా? ఎంతసేపు మన గురించి మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా సోషల్ మీడియాలలో పెట్టుకుంటా. నేనైతే ఎక్కడ చూడలేదు సైన్ బోర్డులోకి ఇంతగానం హంగామా చేసిన వాళ్ళు అయితే నేను ఇవ్వాలనే చూస్తాను. సైన్ బోర్డులు అనేటివి ఊరూరా పెట్టుకుంటారు. నీ మేనిఫెస్టోలో నువ్వు పెట్టినావు, నువ్వు సొంత నిధులతో చేస్తున్నావు. అది గ్రామానికి సంబంధించిన నిధులు కాదా? ఆడాడే చెప్పుకుంటున్నావు నా సొంత నిధులతో నేను సొంత నిధులతో చేసినామంటే మనము గెలుపు కోసము కొన్ని కులాల సంఘాల దగ్గరికి పోయినప్పుడు ఓట్లు భిక్షం అడుగునేటప్పుడు వాళ్ళకు మనం ప్రామిస్ చేస్తాం, అయ్యా మేము ఈ ఓటు మేము గెలవాలనుకుంటున్నాం అంటే ఆ కుల సంఘం వాళ్ళు డిమాండ్ చేస్తారు. మరి నువ్వు గెలవాలనంటే మేము నీకు ఓట్లు వేయాలంటే ఏం చేస్తావా నువ్వు గెలిచానని అడుగుతారు. అడిగినప్పుడు మనం తూచ తప్పకుండా ఆ కులదైవం సాక్షిగా నేను ప్రమాణం చెప్తానా, మాట తప్పితే నా కులానికి నా ఇంటికి ఏమన్నా అవుతుందని చెప్పేసి మనం ఒప్పుకుంటాం. నేను కూడా ఒప్పుకున్నా, నేను కూడా సర్పంచ్ ఓడిపోయినా కదా. నేను కూడా గెలిచేది ఉంటే బీరప్ప గుడికి నేను చేస్తా అని చెప్పుకున్నా, మడలేకి నేను చేస్తా అని చెప్పిన, సాకుల గుడికి అదేవిధంగా ఉపలమ్మ వీళ్ళు విశ్వబ్రాహ్మణుల గుడికి నేను చేస్తా అని చెప్పిన. ఊరుకు ఎవరెవరు సర్పంచ్లు గెలిచినా వాళ్ళ తల్లిలో అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు మాత్రం చిన్నపెండ్యాల నేను మాత్రమే సర్పంచ్, నువ్వు కాదు సర్పంచ్, మీ సిస్టరు. నిన్న నువ్వు ప్రెస్ మీట్లో కూడా మాట్లాడగంట నువ్వే డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ నేను ఇది చేసిన ఆన్ వాట్ రైట్ నువ్వు మాట్లాడుతున్నావు. నీకు ఏ అధికారం మీద ఇవన్నీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నావు? నువ్వు కాదు కదా మహిళలకు వచ్చిన రిజర్వేషన్లో నువ్వెవరు మాట్లాడడానికి? సర్పంచ్ మాట్లాడాలి. ఎక్కడైనా సర్పంచ్ గ్రామ సభ పెడితే గ్రామ పంచాయతీలో పెడతారు, కచ్చిరి కాడ 6 బయటలో పెట్టరు. మేము పెడుతున్నాం ప్రెస్ మీట్ అంటే అధికారికంగా మాకు హక్కు ఉన్నది మేము పెట్టుకోవడానికి. ఎక్కడైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద మేము పెడుతున్నాం. మరి నువ్వే హక్కు కింద పెట్టి గ్రామ సభ అని చెప్పి పెడతాం నువ్వు అభివృద్ధికి? మాకు మాత్రం ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే మేము ఓర్చుకునే అంత మూర్ఖులం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు తనదైన శైలిలా నువ్వు చేసుకో, అభివృద్ధి ఎంతైనా చేసుకో.
కానీ అవతల వాళ్ళ మీద బురద జల్లి నీ అభివృద్ధిని అదుకుంటున్నట్టు మా మీద బురద జల్లి ప్రజలలో మేము ఏదో మెప్పు పొందుతామంటే ఇక్కడైతే సైన్స్ వాళ్ళు ఎవరు లేరు. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ వాడు నేను ఒకటి చెప్తాను. మొన్న కిషన్ రెడ్డి దగ్గర కూడా మీరు పోయి చిన్నపేటలకు దత్తత తీసుకుంటాడు బీజేపీ సంబంధించిన ఎంపీ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులు వస్తున్నాయి, నేను అభివృద్ధి అంటే ఏందో చూపిస్తాను. ఎడబైంది మరి అభివృద్ధి? కిషన్ రెడ్డి ఎన్ని నిధులు ఇచ్చిండు? ఇప్పటివరకు ఏం అభివృద్ధి చేసినాం? వాళ్ళకు తెలియదు, విలేజర్లకు తెలియని విషయాలు ఏంటంటే కిషన్ రెడ్డికి అధికారం లేదు. ఒక ఊరుకు దత్తత తీసుకుంటే స్వయంగా ఫండ్స్ అలొకేట్ చేసేటట్టు ఎక్కడా ఉండదు. ఇది గ్రామ ప్రజలందరూ గమనించాలి. ఒకవేళ అభివృద్ధి కనుక చేయాలనుకుంటే కిషన్ రెడ్డి ఆయనకున్న ఫండ్స్ను ఎంపీ ల్యాడ్స్కి మాత్రమే ఇవ్వాలి. ఎంపీ ల్యాడ్స్ ఎవరు చేస్తారండి? ఎంపీ కావ్య గారు చేయాలి. ఎంపీ కావ్య గారు తప్పితే వేరే ఎంపీ లేరు కదా. అయినా కూడా త్రూ కన్సర్న్ అసెంబ్లీ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుంది తప్పితే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఏలు పెట్టి అభివృద్ధి చేయడానికి ఆస్కారం లేదు. ఇక్కడ చదువుకున్న విజ్ఞానవంతులు ఎవరైనా ఉంటే దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను చెప్తాను. బిల్డింగు గౌడ సంఘం మళ్ళీ శిథిరావస్థకు వస్తే మళ్ళీ అడగగానే 10 లక్షలు ఇచ్చింది. రెడ్డి సంఘానికి అడిగితే 20 లక్షలు ఇచ్చింది. కడీసారి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు లక్ష్మీనరసింహ గుడికాడికి తీసుకొని పోయి చెరువు కట్ట మీద నిలుచుకొని ఈ చెరువు నిండాలి, యాదవరికి మన గార్లకుంట చెరువు నిండాలి సార్, మాకు అందరికీ భూములకు నీళ్ళు లేక ఇబ్బంది అవుతుంది ఆసానం అని చెబితే కలెక్టర్ ఫండ్స్లోకి వెళ్ళి 10 లక్షలు ఇప్పించి ఎత్తువకు చేసుకో, ఫస్ట్ నీళ్ళు వస్తాయా రావా చెక్ చేసుకున్న తర్వాత 1,57,00,000 శాంక్షన్ చేయించింది. వరే వెంకన్న కాంట్రాక్టర్ పడితే ఇదే సుదర్శను, లింగారెడ్డి, యాదగిరి, జగన్నాథం, చాలాపేట సమ్మయ్య మేము కలిసి ఆ టెండరు నేను అది కట్టిన చెక్ డ్యామ్ దాంతోనే నీళ్ళు తీసుకొచ్చిన 2 చెర్లు కాపాడిన 2 చెర్ల నిండా నీళ్ళు తీసుకున్నాం. ఇంత ఎత్తున చేసిన అభివృద్ధిని పక్కకు పెట్టి 4 బోర్డులు పెట్టిన వాటిని విమర్శించుకుంటూ తిప్పి కొట్టుకుంటూ గమ్మిశెట్టి కాడ నేను పోసిన సిసి రోడ్ అని ఆడ కచేరి కాడ సాఫ్ చేసిన ఊరు మొత్తం తుమ్మలని వీకిచ్చిన అభివృద్ధి ముందంజలో నడుస్తుందంటే దేనికి అవి ఊళ్ళో బతుకమ్మ ఆడతలేరా? ఊళ్ళో బతుకమ్మ ఆటలు జాగలేరా? పైసలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఎట్లా దాన్ని ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఎంత బిల్లులు పెట్టుకొని దానికి స్కెచ్ చేయాలి, ఆ నిధులను ఎట్లా మనం తొందరగా ఖాళీ చేయాలి, చిన్నది బోర్డులు పెట్టాలి, బిల్లులు ఎక్కువ తీసుకోవాలి. దాని మీద ఇదంతా చేసి ఈ 10 మందిని పిలిచి 20 మందిని అంగమా చేసి ఈ బోర్డులు పెట్టించి ఇవన్నీ చేస్తున్నాడు తప్ప అభివృద్ధి అనేది అది కాదు. ఫస్ట్ వచ్చేది వర్షాకాలం, సైడ్ డ్రైన్లు ఎక్కడ లేవు, ఎవరి ఇళ్ళకి నీళ్ళు వస్తాయి, ఎటు పోవాలి. ఇప్పుడు శ్మశాన వాటికి పోదామంటే 7 తర్వాత పోతే లైట్లు లేవు. 12 మంది వార్డు మెంబర్లు నిలబడ్డారు, 11 మంది వార్డు మెంబర్లు టీఆర్ఎస్ గెలిచింది. ఇది ఒకటి చిన్నపిల్లల ప్రజలు బాగా ఆలోచించాలి. 12 వార్డు మెంబర్లు గెలిచిన రికార్డు మొత్తం బద్దలైపోతుంది అది అంటారు కదా అనే మంది చాలా మంది తక్కువ తెలుసు. అసలు ఆయుధం ఏంటంటే ఆ సుదర్శన్ కావచ్చు, తిరుపతమ్మ కావచ్చు, వెనకాల ఉన్నది ఆరూరు రమేష్, ఒక మాజీ ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్లో మళ్ళీ వర్ధనపేట నుంచి కాంటిన్యూ చేసి ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేయబోతాడు. రాజకీయ బలం ఉంది, పలుకుబడి ఉంది. ఒకటే అడుగుతున్నాం, మీ రాజకీయ జీవితం కడియం శ్రీహరి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కడియం శ్రీహరి దగ్గర మీరు వెంకటయ్య ద్వారా దగ్గరై చిన్న చిన్న కాంటాక్ట్లు చేసుకుంటూ ఆయనతో పనులు చేసుకుంటూ ఆయన హయాంలో నాకు తెలిసి అంగన్వాడీ పోస్టు కూడా ఆయన హయాంలో వచ్చిందని నేను అనుకుంటున్నా. మీ అరుణ్ రమేష్ ఎక్కడి నుంచి లేదు, కడియం శ్రీహరి కదా. విశ్వసనీయత, నమ్మక ద్రోహం, కడియం శ్రీహరికి నమ్మకం ఉంటే ప్రేమ ఉంటే చేస్తారు, లేకపోతే లేదంటున్నావు కదా. నువ్వు చేసింది ఏంటిది? ఎంపీ అదేదో 12 మంది వార్డు మెంబర్లు మీకు ఇచ్చినందుకు 12 వార్డు మెంబర్లు ఇంతవరకు ఎవరు గెలవలే, చరిత్రలో ఇది లేదు, ఇది రికార్డు బద్దలు కొట్టాలి, ఇంత సెన్సేషన్ న్యూస్ ఎక్కడ లేదంటారు. చిన్నపేటల గ్రామస్తులు దీన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలి. లింగారెడ్డి ఉన్నప్పుడు టీఆర్ఎస్ వార్డు మెంబర్లు 11 మంది, సమ్మయ్య ఉన్నప్పుడు కూడా 11 మంది టీఆర్ఎస్ వార్డు మెంబర్లే. సమ్మయ్య ఉన్నప్పుడు మా అమ్మ ఒక్కదే గెలిచింది కాంగ్రెస్ పార్టీ తరఫున, లింగారెడ్డి ఉన్నప్పుడు నేను ఒక్కనే గెలిచిన వార్డు మెంబర్గా అన్న విషయం విన్నే, మీరు మాట్లాడిన విషయం విని ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడి నుంచైనా గ్రామం మీద అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ పెట్టండి, మేము కూడా సహకరిస్తాం. కడియం శ్రీహరి దగ్గరికి పోతాం, ఎంపీ దగ్గరికి పోతాం. చిన్నపేటల గ్రామ ప్రజలకు పింఛన్లు కావాలన్నా, ఇంకా రేషన్ కార్డులు కావాలన్నా, ఇండ్లు కావాలన్నా, ఇంకా భవనాలు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, ఎవరికి ఏ సమస్య వచ్చినా కులాల వైజ్గా కురుమలకు కావచ్చు, ముదిరాజులకు కావచ్చు, ఇంకా ఏ కుల సంఘాలు ప్రతి ఒక్క కుల సంఘాలకు ఏది కావాలన్నా కూడా తప్పకుండా ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఎవరు సంప్రదించినా వీళ్ళందరం కలిసి కడియం శ్రీహరి దగ్గర తీసుకుపోయి తప్పకుండా ఫండ్స్ తీసుకొచ్చి చిన్నపేటల అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తాం.